ఒక అబద్ధాన్ని 1కి 10 సార్లు చెబితే అదే నిజమవుతుంది. అలా అబద్ధాన్ని నిజం చేసే విషయంలో చంద్రబాబుకు ఎవరూ కూడా సాటిరారని చెప్పాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడితే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, హైదరాబాద్కి ఐటీని తీసుకువచ్చింది తానే అని చెబుతారు. హైటెక్ సిటీని నిర్మించింది తానే అని గొప్పలు చెబుతూ ఉంటారు. అయితే హైటెక్ సిటీ నిర్మించడం వెనుక చంద్రబాబు స్వలాభాలు ఎన్నో ఉన్నాయి. హైటెక్ సిటీ పేరుతో ఆయన హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా నిర్వహించి తనకు తన వారికి మేలు చేకూర్చుకున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాలను ఎందుకు అభివృద్ధి చేయలేదనేది ప్రశ్న. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లోని ఎందుకు నిర్మించారు అనే ప్రశ్నలకు బాబు దగ్గర సమాధానం లేవు. కానీ హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానంటూ మాత్రం గొప్పలు చెబుతూ ఉంటారు. అసలు ఈ హైటెక్ సిటీ వెనుక ఉన్నటువంటి భాగోతం ఏంటి అనే విషయానికి వస్తే, తన కూతురు భువనేశ్వర్ నిచ్చి పెళ్లి చేసిన సమయంలో ఎన్టీఆర్ చంద్రబాబుకి 7 ఎకరాల భూమినిచ్చారు. ఆ ప్రాంతంలోని చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణం అంటూ ముందుకు రావడంతో అక్కడ విలువైన ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను చంద్రబాబు మనుషులు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్ లో ఐటీ విస్తరణకు మూలం. 1982లో సిఎంసిఆర్ఎండి వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ సంస్థ. మైత్రివనంలో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. మాదాపూర్లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రివనంలోని సంస్థలను అక్కడికి తరలించారు. దాన్ని ఆసరా చేసుకుని తన 7 ఎకరాల స్థలం ఉన్న ప్రాంతంలోని భూములను చంద్రబాబు మనుషులు తమ చేతుల్లోకి తీసుకునే విధంగా చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఇలా హైటెక్ సిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ముమ్మరం చేయడమే కాకుండా భూదందాలను కూడా కొనసాగించి అక్కడ పెద్ద ఎత్తున భవనాలు నిర్మించి ఆ భవనాలను అద్దెలకిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఐటీ పరిశ్రమలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో చంద్రబాబు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని హైటెక్ సిటీని తానే నిర్మించాలని గొప్పలు చెబుతున్నారు. వాస్తవానికి హైటెక్ సిటీ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున భూదందా జరిగిందన్న వాస్తవం వెలుగులోకి రావాల్సి ఉంది.